మండల కేంద్రమైన దుర్గిలో సోమవారం పారిశుద్ధ్య పనులను గురించి అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. సత్యసాయి మందిరం సమీపంలో పడి ఉన్న చెత్త కుప్పలను తొలగించడానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య కార్మికులు కాకుండా ప్రొక్లైన్ ఉపయోగించి రహదారిపై ఇరువైపులా ఉన్న భారీ చెత్తను ఎత్తి ట్రాక్టర్లో వేసి పరిసరాలను పరిశుభ్రం చేయుటకు మండల స్థాయి అధికారి ఎంపీడీఓ సత్యప్రసాద్, దుర్గి గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణ రంగప్రవేశం చేశారు. ఆ ఏరియాలో ఉన్న యాదవ్ బజార్లో ఉన్న ప్రధాన వీధుల్లో కూడా పారిశుద్ధ్య పనులు చేయించడానికి పారిశుద్ధ్య కార్మికులతో కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యప్రసాద్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ నడుం బిగించండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. మరీ ముఖ్యంగా యాదవ్ బజార్లో సైడ్ కాలువలు పూడి మురికి నీరు బజార్లలో చేరి దుర్గంధం వెదజల్లుతుందని, ఆ వాసనను భరించలేకపోతున్నామని ప్రజలు ఆరోపణలను కుమ్మరిస్తున్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్ వద్ద కాలువ పూడిపోవడంతో నీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో ప్రయాణికుల వాహనాల రాకపోకలకు ప్రజలు నడవటానికి పూర్తిగా అంతరాయం కలుగుతుందని తెలుస్తోంది. కొంతమంది వారి ఇండ్ల ముందు కాలువల్లో నీరు పోకుండా బండలు రాళ్లు అడ్డం పెడుతున్నారు. అందువల్ల పైనుండి వచ్చే నీళ్లు కిందకు వెళ్లకుండా ఎవరి ఇంటి ముందు నిలిచిపోవటం గమనార్హం. దానివల్ల దోమలు, ఈగలు చేరటంతో దీర్ఘ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. అందువల్ల అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.